ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం తిరుమలలో డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కూడా తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఉందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిరోజు మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు తిరుమల దర్శనానికి సంబంధించిన టికెట్ల వివరాలు అలాగే వైకుంఠ ద్వార దర్శనం పరిస్థితి గురించి మన ఛానల్లో తెలియజేస్తూనే ఉన్నాను. ఈ 10 రోజులు కూడా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అంటే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు తీసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారండి. తిరుపతిలో జనవరి 1వ తేదీ వరకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లన్నీ కూడా ఇచ్చేశారండి. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను 9 ప్రదేశాలలో ఇస్తుండేవారు. ఈరోజు ఉదయానికల్లా కూడా జనవరి 1వ తేదీ వరకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అన్నీ కూడా ఇచ్చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం ఇక జనవరి 1వ తేదీ వరకు అంటే డిసెంబర్ 25, 26, 27, 28, 29, 30, 31 మరియు జనవరి 1 ఈ 8 రోజుల పాటు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎటువంటి దర్శనం టికెట్లు కూడా టీటీడీ వారు ఇవ్వటం లేదండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఇది మన ఛానల్కు అందించిన పక్కా ఇన్ఫర్మేషన్. కేవలం వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రండి. ఎటువంటి దర్శనం టికెట్ లేని వారు మాత్రం జనవరి 1వ తేదీ వరకు కూడా తిరుమల దర్శనానికి రావద్దు. వచ్చినా కూడా మిమ్మల్ని దర్శనానికి అలౌ చేయరు. ఇక జనవరి 1వ తేదీ వరకు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు. ప్రస్తుతానికి ఇదే అక్కడి సమాచారం అండి. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.